అంతా తలకిందులైపోయింది. పర్వాలేదు, నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఈ తోటకోడలు అంతా చూస్తాను. ఇప్పుడైతే మామయ్య తనతో ఉన్నాడు కదా, ఆయన సంగతి కూడా తర్వాత చెప్తాను. ఉదయం పనంతా చేశాను. ఇప్పుడు మామయ్య నన్ను షాప్ చూడమన్నారు. నేను వెళ్ళి 2-3 చోట్ల షాపులు చూస్తే కానీ నాకు వాటిలో ఏదో ఒకటి నచ్చుతుందేమో. మామయ్య చెప్పింది నిజమే, ఇంట్లో ఉంటే నేను ఏ పని చేయలేను. పైగా అసలు పని చేయడం అంటేనే నాకు చాలా ఇబ్బంది. కొన్నిసార్లు కావాలని అత్తయ్య పనులన్నీ చెప్తుంది. అప్పుడు వచ్చే కస్టమర్స్కి ఏమో కోపం వస్తుంది. ఇక అలా జరగకూడదు. మామయ్య, ఈ షాప్ చాలా బాగుంది. మరి రెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా మామయ్య. ఇంకా 2-3 మెషిన్లు కూడా ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మామయ్య? వాటి గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నువ్వు పని చేయడానికి రెడీగా ఉన్నావు కదా. అవును మామయ్య, కానీ ఖర్చుల గురించి ఆలోచిస్తే నాకు చాలా భయం వేస్తుంది. కోడలా, నువ్వెందుకు దాని గురించి అంత టెన్షన్ పడుతున్నావు? నిన్ను నువ్వు నమ్ముతావు కదా. నీకు చాలా టాలెంట్ ఉంది, ఇంకా చాలా బాగా డిజైన్స్ చేస్తున్నావు. సో భవిష్యత్తులో ఇంకా రాణిస్తావు. గవర్నమెంట్ నీలాంటి ఉమెన్స్కి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది. నువ్వు లోన్ తీసుకోవచ్చమ్మా. లోన్ కోసం అప్లై చెయ్యి, నీకు ఖచ్చితంగా లోన్ వస్తుంది. నీ సంపాదన పెరిగిన తర్వాత లోన్ క్లియర్ చెయ్యి. చాలా థ్యాంక్స్ మావయ్య, నేను దీని గురించి అస్సలు ఆలోచించలేదు. నిజంగా మావయ్య, అసలు మీరు లేకపోతే నేను ఈ పనిని ఎప్పటికీ చేపట్టేదాన్నే కాదు. లేదమ్మా, నీలో చాలా టాలెంట్ ఉంది. నేను నిన్ను మొదటి నుంచి గమనిస్తున్నాను. మరిక ఈ షాప్ని ఓకే చేయాలా? చెయ్యండి మావయ్య. సరే పద వెళ్దాం. నేను లోన్కి అప్లై చేసి చాలా రోజులైంది, కానీ ఇంకా రాలేదు. నా కల కలగానే మిగిలిపోతుందా? పెద్ద కోర్లా ఎక్కడున్నావు? మావయ్య. మా కోర్లా, నీకు లోన్ వచ్చింది. నిజంగానా మావయ్య? అవునమ్మా, ఇప్పుడే వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. అదా బ్యాంక్కి వెళ్దాం. సరే మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. మీరు చేసేది మంచి పనేనా? ఎందుకు, ఏమైంది? ఏం చేస్తున్నారు? పెద్ద కోడలతో మార్కెట్లో షాప్ ఎందుకు పెట్టిస్తున్నారు? దానివల్ల మన కుటుంబానికి ఎంత అఘోరం వస్తుందో మీకు తెలుసా? ఇంకా పెద్ద కోడల కోసం అప్పు తీసుకున్నారు. ఒకవేళ ఆ లోన్ తీర్చకపోతే అది మన నెత్తి మీదే పడుతుంది. చూడు లక్ష్మి, నువ్వు మంచి మాటలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఆ శుభం మాత్రం మాట్లాడకు. పెద్ద కోడలు నీకు కూడా కోడలే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. తను ఏ చేసినా మన కుటుంబం కోసమే. తనేదో వాళ్ళ పుట్టింటి వాళ్ళ కోసం చేస్తున్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు. చూడు లక్ష్మి, మళ్ళీ ఏమైనా అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒకవేళ నేనేమైనా అంటే నాతో ఇలా ఎందుకు అన్నావని మాత్రం అడక్కు. మావయ్య, వెళ్దాం రండి. పద పద కోళ్ళ. ఈ మామగారు కోడల్ని ఒక షాపు, అది కూడా బొటిక్ తెరవడానికి తీసుకెళ్తున్నాడు. ఈ రోజుల్లో ఈ కొత్త పేర్లు ఏంటో నాకు తెలీదు. ఒకప్పుడు టైలర్ షాప్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు బొటిక్ అని పిలుస్తున్నారు. నేను చూస్తాను ఈ పెద్ద కోడలు ఏం సాధిస్తుందో. ఈ మహారాణి రోజు టైలర్ షాప్కి వెళ్తుంది, ఇంట్లో ఏం పని చేయట్లేదు. ఇప్పుడు టైం 6 అయింది సాయంత్రం, ఇంకా తిరిగి రాలేదు. అన్ని షాపులు 6-7 మూసేస్తారు. ఈ మహారాణి మాత్రం ఇంతసేపు ఎందుకు తెరిచి ఉంచుతుందో నాకు తెలీదు. అంటే 7-8 వరకు నడుస్తూనే ఉందా? లేదు లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు. తను కావాలని ఇంటికి రాకుండా పని తప్పించుకోవడానికి అక్కడే కూర్చుంటుంది. ఇప్పుడు నేను పనులు చేయాలా? తన అలవాట్లు నాకు బాగా తెలుసు. అమ్మ గీత, వచ్చావా? ఈ ముసలిది ఇప్పుడు నాతో ఇంకేం పనులు చేయిస్తుందో. నేను మాత్రం ఏమీ చేయను. గీత, వచ్చావు కదా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. వెళ్ళి నీ స్టైల్లో కాఫీ చెయ్యి, మనం కూర్చొని కాఫీ తాగుదాం. ఏంటత్తయ్య, మీరు నాకే పని అప్పగిస్తున్నారు? మీకు అర్థమవుతుందా? నేను రోజంతా ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. అక్కడ పనిచేసి ఇంటికి వచ్చి ఎలా పనిచేస్తాను? అయినా నేను మీకు ముందే చెప్పాను కదా, నేను ఇంటి పనులు చేయనని. చిన్న కోడలు ఆఫీస్ నుంచి వస్తుంది, తన కోసం టీ కానీ కాఫీ కానీ చేయాలని మీకు అనిపించట్లేదా అత్తయ్య? మీరు ఇంట్లో ఊరికే కూర్చుంటారు కదా, మరొక 2 కప్పులు టీ కానీ కాఫీ కానీ చేసుకోలేరా? మీ శరీరంలో ఆ మాత్రం బలం లేదా? మాట్లాడడానికి మాత్రం మీ నోరు రోజంతా కదులుతూనే ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టొద్దు అత్తయ్య. నేను ఫ్రెష్ అయ్యి నేను రెస్ట్ తీసుకుంటాను. ఈలోగా వెళ్ళి కాఫీ చేయండి. కాబట్టి అత్తయ్య, నాకు పని చెప్పే ధైర్యం చేయొద్దు. వచ్చింది నాకు పనులు చెప్పడానికి. నేనేమైనా పెద్ద కోడలు అనుకుంటున్నావా? ఇప్పుడు ఇదే నా జీవితం అయిపోయింది. సాయంత్రం నుండి నేనే పని చేస్తున్నాను. చిన్న కోడలు మాత్రం సాయం చేయడానికి కూడా రాదు. ఈరోజు చుట్టాలు కూడా వస్తున్నారు.
కాబట్టి వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి. ఇదంతా పెద్ద కోడల వల్లే. తన ఈ కొత్త నాటకం వల్లే ఇదంతా. తనవేమీ మొదలు పెట్టకుండా ఉంటే ఇప్పుడు తన ఇంట్లోనే ఉండేది. పనులన్నీ తనే చూసుకునేది. అప్పుడు నేను ఈ పనులేమీ పట్టించుకునేదాన్నే కాదు. ఇంకా చిన్న కోడల విషయానికి వస్తే తన వంటగదిలో ఒక్క పని కూడా ముట్టుకోదు. తన అత్తగారు పని చేస్తుంటే తనకు కొంచెం కూడా సిగ్గనిపించదు. ఇంకా పైగా కాఫీలు, టీలు, పాస్తాలు, మ్యాగీలు అన్నీ నాతోనే చేయించుకుంటుంది. అత్తయ్య, నేను వచ్చాను కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మిగతా పని నేను చూసుకుంటాను. నువ్వేమీ నాకు ఉపకారం చేయడం లేదు. ఇదంతా నీ వల్లే. అర్థమైందా? ఏమైంది మావయ్య? మీకు కూడా టిఫిన్ వడ్డించమంటారా? ఇప్పుడు నీ దగ్గర టైం ఉందా అమ్మా టిఫిన్ వడ్డించడానికి? మావయ్య, అది చిన్నుగాని బస్ స్టాప్లో దించి బస్ ఎక్కించి రావాలి. ఆ తర్వాత మీకు టిఫిన్ పెట్టరా మావయ్య. సారీ మావయ్య. అమ్మా మధు, నిన్ను అందుకే ఇక్కడికి పిలిచాను. ఇప్పటి నుండి ప్రతిరోజు నేనే చిన్నగాని బస్ స్టాప్లో దింపుతాను. దానివల్ల నీకు టైం సేవ్ అవుతుంది. ఈలోగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకో. నిజంగానా మావయ్య? అత్తయ్య ఏమనదా? అత్తయ్య ఏమంటుంది? నాకు ఎలాగో వాకింగ్ అయిపోయినట్లుంటుంది, నీ పని కూడా అయిపోతుంది. నేను తనతో మాట్లాడతానులే. థ్యాంక్ యూ మావయ్య. ఇప్పుడే నేను వాడిని రెడీ చేసి మీ దగ్గరికి పంపిస్తాను. సరే అమ్మా. ఇంకా ట్యూషన్ క్లాస్ గురించి కూడా ఏం టెన్షన్ పడకు. ట్యూషన్ క్లాస్ నుంచి కూడా నేనే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. వెళ్ళి మధ్యాహ్నానికి కూడా భోజనం రెడీ చెయ్యి, లేదంటే మీ అత్తయ్య చాలా టెన్షన్ పడుతుంది. సరే మావయ్య. లక్ష్మి, ఈరోజు నైట్ డిన్నర్కి ఏం వండావు? అన్నం కూర. ఏంటి లక్ష్మి, కేవలం అన్నం కూరేనా? ఇంతకుముందు కోడలైతే అన్నం కూర, ఇంకా ఏదైనా పప్పు, రోటీలు చాలా చేసేది. చూడండి, నేను అంతకంటే ఏమి చేయలేను. నేను మీకు ఏది పెడితే అది నిశ్శబ్దంగా తినండి, లేకపోతే మీరు దాన్ని తినడానికి అర్హులే కాదు. మీరెంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. సరే సరే, నువ్వేది వండితే అదే తింటాను. నాకు ఒక విషయం చెప్పండి. పెద్ద కోడలి షాపు ఎప్పటి వరకు తెరిచుంటుంది? ఇప్పటికే 8 అయింది. తను ఇంకా ఇంటికి రాలేదు. లక్ష్మి, తన షాప్లో చాలా పనుంది, అందుకే తను ఇంతసేపు పని చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ తన 2-3 అమ్మాయిల్ని కూడా పనిలో పెట్టుకుంది. తన పనిని వేరే వాళ్ళకి అప్పగించి తన ఇంటికి ఎలా వస్తుంది? తన పనిని తనని చేసుకునివ్వు. కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు? అవసరమైతే తను ముందుకు వెళ్ళడానికి సహాయం చెయ్యి. నువ్వు సహాయం చేయవు కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలు చేస్తూ ఉంటావు. నేను నీకు ఆ రోజే చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా? అసలు ఇంట్లో అన్ని పనులు చేయమని నీకు ఎవరు చెప్పారు? నీ చిన్న కోడలికి చెప్పు, తనే పని చేస్తుంది. లేదా తన స్థానంలో ఎవరైనా పని మనిషిని పెట్టమను. మీ చిన్న కోడలు నా మాట వింటుందా? లక్ష్మి, ముందేమో నా చిన్న కోడలు అనేదానివి, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మీ చిన్న కోడలని? ఏదైతేనే పని డివైడ్ చేసినప్పటి దగ్గర నుంచి చిన్న కోడలు ఒక్క పని కూడా చేయలేదు. తన పనులన్నీ నేనే చేస్తున్నాను. ఇప్పుడు నా ఒంట్లో కూడా సహకరించట్లేదు. నేను చాలా ఇంటి పనులు చేయాల్సి వస్తుంది. నేను స్వయంగా చేయలేకపోతున్నాను. ఆ పనులన్నీ నిన్నెవరు చేయమని చెప్పారు? నువ్వు నీ చిన్న కోడలికి చెప్పంటే, లేకపోతే ఆమెకి పని మనిషిని పెట్టుకోమని చెప్పు. తనకి అనవసరంగా హెల్ప్ చేస్తూ ఉంటా కదా, మరి హెల్ప్ చేయడం ఆపు. నీ హెల్త్ కూడా బాగానే ఉంటుంది అప్పుడు. ఎలాగో నువ్వు ముసల్దాని అయిపోతున్నావు. తను నీకు గిఫ్ట్స్ ఇస్తుందా ఇంకా? ఈ మధ్య గిఫ్ట్స్ ఎక్కడ వస్తున్నాయి? నేను ఒక్క మాట కూడా అనకముందే తను గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. తన ఆఫీస్ నుంచి రాగానే తనకు కావలసినవన్నీ టీ, కాఫీలు అన్నీ నాతోనే చేయించుకుంటుంది. నాకైతే పాత రోజులకి తిరిగి వెళ్ళినట్టుంది. అప్పుడు అత్తయ్యకి, మామయ్యకి, తోటికోడళ్ళకి అందరికీ పనులు చేసి పెట్టేదాన్ని కదా, అలా అనిపిస్తుంది ఇప్పుడు. ఇది నీ కర్మ. ఇప్పుడైనా తనని పని మనిషిని పెట్టమని చెప్పు, లేదా ఆ పనిని తననే చేయమని అడుగు. అయినా నీకంత ధైర్యం లేదులే. ఇప్పుడు ఆ పనులు ఎలా చేయాలో నీకు తెలుసు.